ప్రైజ్ లేడండి. వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఇలా కలుసుకోవడానికి దేవుడు మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందులో దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానం నందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహం నందు సహనమును, సహనం నందు భక్తిని, భక్తి నందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ నందు దయను అమర్చుకొనుడి. మనం ఏం అమర్చుకోవాలో రాయబడ్డ ఈ వచనాల్లో. ఎందుకు ఇవన్నీ అమర్చుకోవాలంటే మనం ఆశీర్వదించబడాలంటే. దేవుడు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ ఎందుకు ఇచ్చాడంటే మనం ఆశీర్వదించబడడం కొరకే ఇచ్చాడు. కాబట్టి మనం ఆశీర్వదించబడాలి అంటే వేటిని మనం పొందుకోవాలి అంటే ఏముంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే విషయాలని మనము చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో పూర్ణ జాగ్రత్త కలిగి మనం ఆశీర్వదించబడాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఇస్తాడు అంతే. సద్గుణం అంటే మంచితనంగా ఈ లోకంలో ఉండాలి. జ్ఞానము ఏం చేయాలో ఏం చేయకూడదో అని తెలుసుకొని ఏది చేయాలో అదే చేసేదే జ్ఞానము. తర్వాత ఆశా నిగ్రహం కలిగి ఉండాలంటే మన ఆశను నియంత్రించుకోవాలి. అంటే మనం ఎంతవరకు ఎగరగలుగుతాం అంతవరకే ఎగరాలి. సహనం కలిగి ఉండాలి. అంటే ఎన్ని వచ్చినా, ఎన్ని అడుగునుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని భరించి నిలబడాలి ఓర్పుతో. ఇవన్నీ గడిచిన దినాల్లో విన్నాం. అయితే ఈరోజు నా భక్తిని అమర్చుకోమంటున్నాడు దేవుడు. మనం ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము భక్తిని కలిగి ఉండాలి. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే మనకు తెలిసిన విషయాలు అయితే ప్రార్థన చేసేయడం, చర్చికి వెళ్ళిపోవడం, బైబిల్ చదివేసుకోవడం అండి, ఆదివారం వస్తే చర్చికి వెళ్ళడం, శుక్రవారం వస్తే చర్చికి వెళ్ళడం, అదే అదంతా భక్తి. అది కాదు భక్తి. భక్తి అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఈ రోజున. నువ్వు దేవుని కోసం ఏదేదో చేస్తున్నావు అది కాదు భక్తి. మొక్కుబళ్ళు చెల్లిస్తానంటావు అది కాదు భక్తి. ఒకప్పుడు భక్తి అంటే మొక్కుబళ్ళు చెల్లించడం. మన దృష్టిలో కూడా అదే ఉండిపోద్ది. నేను ఇది చేస్తా, నేను దేవునికి అది చేస్తా, దేవునికి ఇది జరిగిస్తా, అది కాదు భక్తి. దేవుడు నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తా, అది భక్తి కాదండి. లేకపోతే నువ్వు ఇచ్చేదో, సంఘంలో నువ్వు ఇచ్చేదో, ఇది కాదు భక్తి. భక్తి అనగా ఇవేమీ రాలేదు. 24 గంటలు దేవా అది కూడా భక్తి కాదు. మరి భక్తి అంటే ఏమిటి అనేది చూద్దాం. మొదటిగా మనం ఈరోజు చూడబోతున్నాం. భక్తిని కలిగి ఉండాలి. అసలు ఆ భక్తి మనం కలిగి ఉన్నామా? అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఆదివారం వచ్చేస్తుంది, చర్చికి వెళ్ళిపోవాలి, చర్చికి అది. అసలు భక్తి అనగా ఏమిటి అనే కొన్ని విషయాలు ముందుకు తీసుకొస్తాను. మొదటిది, భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించడం. భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించడం. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీలో భక్తి ఉండాలంటే, లేకపోతే నువ్వు భక్తుడిగా ఉండాలంటే మొదటి విషయం నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఎలాగా? నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ శక్తి. 3 విషయాలు రాయబడ్డాయి. నీ పూర్ణ హృదయం అంటే నీ పూర్ణ మనస్సు, శారీరకంగా నీ పూర్ణ మనస్సుతో, తర్వాత నీ పూర్ణ ఆత్మతో, నీ మనస్సాక్షితో, అలాగే నీ పూర్ణ శక్తితో ఖచ్చితంగా దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. అంటే ఇంగ్లీష్లో మోర్ లవ్, మోర్ పవర్, మోర్ ఆఫ్ యూ ఇన్ మై లవ్. నిజంగా మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే ఈ లోకంలో అన్నిటికన్నా మించి దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు అంటే మన తల్లిదండ్రుల్ని, గురువుల్ని, స్నేహితుల్ని, భార్యని, భర్తని, పిల్లల్ని, వీళ్ళందరికన్నా మించిన ప్రేమ దేవుని మీద నువ్వు కలిగి ఉండాలి. అదేంటండి మానవులుగా తల్లి మొదట, తర్వాత తండ్రి మొదట, లేకపోతే గురువులు మొదట, లేకపోతే కుమారులు మొదట, పిల్లల మొదట కదా ప్రేమించడానికి. ఎస్, కానీ ఆ ప్రేమను ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి మనం ఖచ్చితంగా అందరికన్నా ఎక్కువగా ప్రేమించవలసిన వారమై ఉండాలి. అందులో మనం గమనిస్తే ఎలా మనం ప్రేమించాలంటే భక్తి అంటే ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం. అంటే అసలు ఈ లోక ప్రేమ, దరిద్ర ప్రేమ, యవనకాల ప్రేమ గురించి చెప్తున్నా. అది 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 నిజమైన ప్రేమని తూట్లు పొడిచే ప్రేమ. అది తల్లి ప్రేమ ఉంది, పిల్లల ప్రేమ ఉంది, అక్క చెల్లెల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్యలో ప్రేమ, వీటన్నిటికీ మించిన ప్రేమ అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. ఆయనలో మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం సంతోషపడిపోతాం, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎస్,
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మరి నువ్వు తిరిగి ప్రేమిస్తున్నావా లేదు? నువ్వు దేవుణ్ణి తిరిగి ప్రేమిస్తేనే నీలో భక్తి ఉన్నట్లు. నువ్వు ఎంత బైబిల్ చదివేసినా, ఎంత ఏం చేసేసినా, ప్రేమ లేని చోట ఏదైనా వ్యర్థమే అంటుంది బైబిల్. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో. ఎలాంటి హృదయంతో? పూర్ణ హృదయంతో, సంపూర్ణ హృదయంతో. బేసిక్గా యవన కంపెనీ అంటుంటారు, ప్రేమించుకునే యవనస్తులు ఏమంటారంటే, నా హృదయం అంతా నీవే, నా హృదయం అంతా నీవే. కానీ హృదయం అంతా నువ్వే అంటాడు, ఇంకెవరు పక్క నుంచి ఎవరిని వెళ్తుంటే అక్కడ చూస్తుంటాడు, అయిపోయి. కానీ ఆ దేవుని పట్ల నీ ప్రేమ పూర్ణ హృదయం, సంపూర్ణ హృదయంతో దేవుడే ఉండాలి. ఈ పూర్ణ హృదయంలో దేవుడే ఉండాలి. అంతగా నువ్వు దేవుని ప్రేమించాలి, అంతగా దేవుణ్ణి నువ్వు మహింపరచాలి. అంటే అంతలాగా పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. పూర్ణ ఆత్మతోను, నీ సంపూర్ణమైన ఆత్మతో, మనస్సాక్షి అంటాను నేనైతే ఆత్మని, నీ సంపూర్ణమైన మనస్సాక్షితో దేవుని ఆరాధించాలి. నీకు దేవుడిచ్చిన పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమ అంటే దేవుడు నీకేమైనాడో తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రేమిస్తావు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో ఆయనకి కావాల్సినవి చేస్తావు, ఆయనకి ఇష్టం ఉన్నట్టు బతుకుతూ ఉంటావు. అంతే అండి భక్తి అంటే ఇదే. భక్తి అంటే ఏంటంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లు బ్రతకడం కదా. భక్తి అంటే దేవునికి ఇష్టం వచ్చినట్లు బ్రతకడం. ఎప్పుడు బ్రతుకుతావో తెలుసా? నువ్వు బతకాలంటే బతకలేవు. దేవుడిని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో నీవు ఆటోమేటిక్గా మార్చుకుంటావు. నేను దేవునికి ఇష్టడై ఉండాలి, దేవుని నేను ప్రేమిస్తున్నాను కనుక నన్ను నేను మోల్డ్ చేసుకోవాలి, మార్చుకోవాలని నేను నువ్వు మార్చుకుంటావు అండి. మొదటిది దేవుణ్ణి ప్రేమించాలి. భక్తి అనగా దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే ఆ భక్తి అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో అప్పుడే నీలోకి భక్తి అనేది వచ్చి ఆయనకి ఇష్టంగా ఉండేవాళ్ళగా మారుతావు. ఆయనకి ఇష్టం వచ్చిందే చేస్తావు. ప్రేమ అంతే కదా. ప్రేమ ఏం చేస్తుంది? లోకంలో వారికి నచ్చేలాగా మనం జీవించేలా చేస్తుంది, వారికి నచ్చిందే చేసేలా చేస్తుంది. అలాగే నువ్వు దేవుని ప్రేమిస్తే కనుక దేవునికి నచ్చిందే చేస్తావు, దేవుని నచ్చినట్లుగా బతుకుతావు. కాబట్టి నీలో భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. ఇవన్నీ అంటే పూర్ణంగా, సంపూర్ణంగా దేవుని ప్రేమించాలి. ఏదో కొద్దిగా మనుషులు అంటున్నట్టు, మనుషుల్లో నీకు అవసరం తీర్చుకోవడానికి మనుషులతో అన్నట్టు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ గంటకే నా ఆ సమయానికే అలాగా. కానీ దేవుని దగ్గర అలా చెప్పడానికి లేదండి. పూర్తిగా ప్రేమించాలి దేవుని. గుర్తుంచుకో, అది ఈ రోజు లేదు, రేపు లేదు, ఎప్పటికీ మన ప్రేమ దేవుని పట్ల ఒకలాగా ఉండాలి, ఇంకా పెరుగుతూనే ఉండాలి. మొదటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం, దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు దేవుడు. యోహాను 14:15లో దేవుణ్ణి ప్రేమిస్తే గనక దేవుని ఆజ్ఞలను గైకొంటాం. అంటే ఆజ్ఞలను గైకొన్నాడు, ఆజ్ఞలు శిరసావహిస్తాం. దేవుడు అనేక ఆజ్ఞలు తీసుకొచ్చాడు, ఆ ఆజ్ఞలను మనం గైకొంటాం, తీసుకుంటాం. హృదయంలోకి ఇలా బతకాలి, ఇలా బతకాలి, ఈ దేవుని ఆజ్ఞలని నీ హృదయంలోనికి రాణిస్తావు. ఎప్పుడు? దేవుని ప్రేమించినప్పుడు. దేవుని ప్రేమించకపోతే దేవుని ఆజ్ఞలకల్లా దేవుడికి ఇష్టంగా మనం బతకగల. దేవుని ఇష్టంగా మనం బతకాలంటే ఆయన ఆజ్ఞల ప్రకారం బతకాలి. ఏది చేయాలో ఏది చేయకూడదని బైబిల్ చక్కగా చెప్పిందండి. ఆయన ప్రేమిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో మనము మన ఆజ్ఞల్ని నిజంగా గైకొని ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా బతుకుతాం. మొదటి విషయం గమనిస్తున్నాం, భక్తి అనగా దేవుణ్ణి ప్రేమించడం. రెండో విషయాన్ని చూద్దాం, భక్తి అనగా దేవుని చిత్తాన్ని జరిగించడం. రెండో విషయాన్ని చూస్తున్నాం, భక్తి అనగా దేవుని చిత్తాన్ని జరిగించడం. యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదాం, ఎవడైనను దైవభక్తుడైండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా. దైవ భక్తుడై ఉంటే అంటే నీలో దేవుని భక్తి ఉంటే గనక ఆయన చిత్తము చొప్పున జరిగించాలి. అంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి, నీ చిత్తం కాదు. అంటే నువ్వు ప్రణాళికలు వేసేసి ప్లాన్ వేసేసుకుని అంతా జరిగించేసుకుని ఇది దేవుని చిత్తం, ఇది కాదు. నువ్వు వేసే అడుగుకు ముందే దేవుని చిత్తం కోసం అడుగు. నువ్వు వేసే ప్లాన్కి ముందే దేవుని చిత్తాన్ని అడుగు. నువ్వు ఆలోచించే ముందే దేవుని చిత్తాన్ని అడుగు. నువ్వు మొత్తం గోతులో దిగిపోయి ఇది దేవుని చిత్తం అని అనకు. నీ చిత్తం కాదు, దేవుని చిత్తమై ఉండాలి నీ జీవితంలో. భక్తి అంటే దేవుని చిత్త ప్రకారం బతకడం. ఆదాము అవ్వ దేవుని చిత్తం ప్రకారం బ్రతకరా? లేదు, ఇష్టమున్నట్టు ఎగిరారు, పండు తిన్నారు, పాపం వచ్చింది. దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. నీ చిత్తం చేసేసి ఆ ఆదాము తన సొంత చిత్తానుసారంగా పండు తినేశాడు, అవ్వ కూడా తన సొంత చిత్తము అంటే తన ఆలోచన ప్రకారం పండు తినేసి
ఏమ్మా ఏం చేసావు అంటే ఆ సర్పం చిత్తం అంటుంది. ఏమరా బాబు ఆదాం ఎందుకు తిన్నావంటే ఇది అవ్వ చిత్తం అంటుంది. ఈయన వేసేసాడు సొంత చిత్తం, అంటే సొంతంగా ఆలోచన తీసుకుని తినేశారు. కానీ ఒకళ్ళ మీద దోస్తున్నారు. ఈరోజు నువ్వు జరిగించాల్సిందంతా జరిగించేసుకుని దేవుని చిత్తం అంటారు. ఇది పెళ్ళిలో జరుగుతూ ఉంటుంది. పెళ్ళిళ్ళోనండి ఎన్ని రకాలుగా చూసుకుంటారు. అన్ని ముందు సంబంధం రాగానే ఎన్ని రకాలుగా ఆలోచిస్తారంటే వారికి ఆస్తులు ఉన్నాయా, అందంగా ఉన్నారా, చదువు ఉందా, కుటుంబం ఎలా ఉంది అండి, కట్నం ఎంత, కట్న కానుకలు ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ చూసి 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 ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి సంబంధం కుదిరేగా ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎప్పుడు ఉండాలండి? గాడ్స్ విల్నెస్ ముందు ఉండాలి. దేవుని చిత్తం అనేది ముందు ఉండాలి. కానీ వివాహ విషయంలోనే కానీ, ఈ లోకం విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా అంత దిగిన తర్వాత దేవుని చిత్తం కాదు. ముందుగానే మనం చేసేది దేవుని చిత్తమై ఉండాలి. అంటే దేవునికి ఇష్టమైనదై ఉండాలి. దేవునికి ఇష్టమైనది ఉండాలి. యేసుక్రీస్తు వారు తన మరణపు దినానికి ముందు ఆ యొక్క గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇది తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇది మాట మనం పలకగలగాలండి. మన జీవితాల్లో మనం పలకగలగాలండి. అదే భక్తి. నీ ఇష్టం వచ్చినట్టు జీవితానంటే భక్తి కాదు. నీ ఇష్టం వచ్చినట్టు చేతనంటే భక్తి కాదు. దేవుని చిత్తానుసారంగా నువ్వు చేసే ప్రతి పని భక్తితో కూడు. భక్తి అంటే రెండు విషయాలు విను. భక్తి అంటే ప్రేమించడం, భక్తి అంటే దేవుని చిత్తాన్ని చేయడం. మన జీవితంలో దేవుని చిత్తానికి అప్పగించుకోవడం, అది ఏదైనా సరే అదే నిజమైన భక్తి కదా. మూడోది చూద్దాం. దైవుని భక్తి అంటే భక్తి అనగా దేవుని మీద నమ్మకం ఉంచడం, ప్రేమించడం, తర్వాత దేవుని చిత్తం చేయడం, తర్వాత దేవుని మీద నమ్మకం ఉంచడం. దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం అంటే ఆయన దేవుడు, ఆయన విశ్వాసం, నమ్మకం ఎన్నో ఒకటే. ఆ నమ్మకం ఎలా ఉండాలంటే 100కు 100% ఉండాలి. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎందుకంటే మన భక్తి అంటే మన బతుకులో, మన జీవితాల్లో మనం నడిచే దారులు, అంటే మన జీవిత పైన సాగే మార్గాన్ని దేవునికి అప్పగించుకుంటే నీవు ఆయన నమ్ముకోవాలి. అప్పగించి నువ్వు ఆయన నమ్ముకొని, ఎలాగైతే పిల్లోడు తండ్రి చేయి పట్టుకుని తండ్రి ఎలా నడిపిస్తాడో అలాగే నడుస్తాడు. తండ్రి ఎడిపోతుంటే అటే నడుస్తాడు. పెద్దోడు అయ్యాక నీకేం తెలియలేదు అన్న అంటాడు. కానీ చిన్నప్పుడు పిల్లోడు ఏం చేస్తాడండి? తండ్రి చేయి పట్టి తండ్రి ఎలా నడిపిస్తున్నాడో అలాగే వెళ్తాడు. అలాగే నువ్వు పోవలసిన మార్గం నీకు తెలియదు, నువ్వు వెళ్ళవలసిన మార్గాలు నీకు తెలియదు. కాబట్టి దేవా ఇదిగో నేను రేపు ఎలా ఉంటానో, నా బ్రతుకు ఎలా ఉంటుందో నీ చేతిలో చేసి నడుస్తా, నన్ను నడిపించని నమ్మాలి. ఎలాగైతే పిల్లలు నమ్ముతారు, చిన్నపిల్లల్ని ఎవరన్నా సరే ఎత్తుకుని పైకి ఎగురుతున్నారు అనుకో, తండ్రి తన పిల్లోడిని తీసుకుని పైకి గాల్లోకి విసురుతుంటే వాడి ఆట నవ్వుతాడు. ఎందుకంటే నా తండ్రి నన్ను కింద పడేయడనే నమ్మకం. అదే వేరే వాళ్ళు తీసుకుని ఇలా ఇసరడానికి వాళ్ళు క్యారం అంటారు. ఎందుకంటే నువ్వు ఎవరో తెలియదు, నమ్మకం లేదు, నువ్వు పడేస్తావేమో. తండ్రి మీద పిల్లోడించిన నమ్మకాన్ని దేవుని మీద మనం ఉంచాలి. మనం ఉంచి మన జీవిత మార్గాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన నీ కార్యము నెరవేర్చును. నీలో భక్తి అంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఏ విషయాల్లో నమ్మకం అంటే నీ మార్గాలన్నీ, నీ బ్రతుకంతా దేవునికి అప్పగించి నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను. అంటే దేవుని చిత్తం ప్రేమించాలి, దేవుని చిత్తం జరిగించాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. ప్రేమించితే నువ్వు అప్పగించేసుకుంటావు. ప్రేమమాయిలో, దేవుని ప్రేమమాయిలో నిన్ను అప్పగించేసుకుంటావు. ఎలా నడిపితే అలా నడుపు ప్రభా, ఎలా నడిపిస్తే నువ్వు అలా నడిపించు ప్రభా, నా చెయ్యి విడవకు అంతే అని నువ్వు నమ్మగలిగితే, నీ మార్గాలనికి అప్పగిస్తే అంటే ఖచ్చితంగా ఆయన తీసుకెళ్తాడు. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉంటుంది. అసలు ఏమీ తెలియని ఊర్లోకి వెళ్ళావు అనుకోండి, గూగుల్ మ్యాప్ ఉంటుంది. పెట్టడానికి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్లో ఉన్నప్పుడు అది మనల్ని నడిపిస్తుంది. ఒకటి మనల్ని నడిపించేది తెలుసా? గూగుల్ మ్యాప్ నడిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో, గల్లీలు తిరగాలో, అసలు అవతలోడు ఎంత చెప్పినా మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ మ్యాప్ నీకు చెప్తా ఉంటుంది. ఇలా తిరుగు, ఇలా తిరిగి, ఇలా తిరుగు, ఇలా తిరిగి ఆఖరికి అక్కడ తీసుకెళ్ళి చేపడుతుంది. ఈ గూగుల్ మ్యాప్ అన్న ఒక్కోసారి దారి తప్పుతామో, కానీ దేవుడు ఎన్నడూ నిన్ను దారి తప్పనివ్వడు. నీ మార్గంలో నిన్ను నడిపించాలంటే, నీ మార్గంలో నువ్వు చక్కగా నడవాలంటే ఖచ్చితంగా దేవునికి మీద నమ్మకం ఉంచు. అప్పుడే నీలో భక్తి ఉంటుంది, భక్తిగా జీవించగలుగుతావు. 4 చూద్దాం. భక్తి కలిగి ఉండడం అంటే దేవుని ప్రేమించడం, దేవుని చిత్తం చేయడం, దేవుని మీద నమ్మకం ఉంచడం. ఇక 4వది ప్రార్థించడం. అంటే ప్రార్థించాలి. ఇవన్నీ లేకుండా ప్రార్థించేవనుకో ఫలితం ఉండదు. అందుకే 4వ పాయింట్ చెప్తున్నా. నీలో దేవుని మీద ప్రేమ లేదు,
నీలో దేవుని చిత్తం చేసే ఆలోచన లేదు, నీలో దేవుని మీద నమ్మకం లేదు. కానీ ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం ఉండదు. కానీ భక్తి ఉంటే ఇవి కలిగి నువ్వు ప్రార్థన అనే దాన్ని కూడా కలిగి ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో నువ్వు మాట్లాడటం. కీర్తనలో 32వ అధ్యాయం 6వ వచనం, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దర్శన కాలమందు భక్తి గల వారందరూ చేసే పని ఏంటంటే ప్రార్థన. భక్తి గల వారందరూ చేసేది ఏంటంటే ప్రార్థన. కాబట్టి మనం భక్తి కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ప్రతిరోజు పాలు భాగస్థులమై ఉండాలి. ఉదయం లేదు, సాయంత్రం లేదు, మధ్యాహ్నం లేదు, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ప్రార్థన చేయి. నువ్వు నడుస్తున్నావా, కళ్ళు తెచ్చుకొని ప్రార్థన చేయి. వంట చేస్తున్నావా, పని చేస్తూ ప్రార్థన చేయి. నీ పక్కన ఎవరు లేరా, ఒంటరిగా ఉన్నాననుకుంటున్నావా, మనసులో ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకోవడానికి చాలా టైం ఉంది. ప్రార్థన చేయడానికి టైం లేదని మాత్రం ప్రార్థన ఎలాగన్నా చేయొచ్చండి. అంటే నీకు సమయం పూర్తిగా ఉండి ఎవరు లేక కూర్చొని మోకరించి అలా చేయొచ్చు. నువ్వు నడుస్తున్నావు, బస్సులో వెళ్తున్నావు, ఏంటి ఏదో చేస్తున్నావు, ప్రయాణాల్లో ఉన్నావు, ప్రార్థన చేసుకో. కళ్ళు మూసి అలా ప్రార్థన చేసుకో, లేదా కళ్ళు తెచ్చి ప్రార్థన చేసుకో. అవతలతో మాట్లాడుకో, మనసులోనే ప్రభు నీకు వందనాలు అని మనసులో ప్రార్థన చేసుకో, తప్పులేదు. ప్రార్థించు, దేవునితో మాట్లాడు. కానీ మనకి ఏంటంటే పొద్దున్న ఒక 5 నిమిషాలు, ఎప్పుడో పొద్దున్న లెగ్గానే 5 నిమిషాలు టైం ఉంటుంది అనుకుంటా ప్రార్థనకి అండి. ఇలా నేను చెప్పిన విధానంగా చెయ్యి, నీ జీవితంలో ఎంతో ప్రార్థన చేయగలుగుతావు, ఎంతో మార్పు రాగలుగుతుంది, ఎంతో భక్తులు ఎదుగుతావు. ఇప్పటి వరకు చూస్తున్న విషయాలు గమనిద్దామండి. భక్తి కలిగి ఉంటే ప్రార్థన చేస్తారు. నీలో భక్తి ఉంటే ప్రార్థన చేయి. ఎప్పుడు? తినేటప్పుడు కాదు. తినేటప్పుడు ఎలాగో చేస్తావు, పొద్దున్న లెగ్గానే కాదు, సాయంత్రం అలాగే కాదు. నీ జీవితంలో ఎప్పుడు ఖాళీ ఉన్నా, నేను చెప్పా కదా, నీ ప్రయాణాల్లో నీ ఖాళీగా ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పొద్దున్న జాగింగ్ చేస్తున్నావు, ఏం చేస్తున్నా సరే నువ్వు ప్రార్థన చేయి. ఏం వంట అనుకున్నా ఖాళీగా ఉన్నావు, నేను ప్రార్థన చేయి. స్తోత్రం. నిద్ర పట్టాలి, రాత్రి కలిసి ప్రార్థన చేయి. ప్రార్థించు. ఎప్పుడు దేవుని ప్రేమించి దేవుని చిత్తం జరిగిస్తూ దేవుని మీద నమ్మకం ఉంచి అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ మొర వింటాడు. ఇక నిష్కలంకమైన భక్తి గురించి యాకోబు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు భక్తి అంటే మనం చూసుకున్నాం ఏమేంటంటే దేవుని ప్రేమించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి, ప్రార్థించాలి. నిష్కలంకమైన భక్తి, నిజమైన భక్తి. యాకోబు ఏమంటున్నాడంటే, యాకోబు పత్రిక 1:7 వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా, అంటే పవిత్రమైనది, నిష్కలంకమైనది అంటే ఏ కలంకం లేనిది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడయు, యెహోలోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకునేవాడు. 2 విషయాలు చెప్పాడు. పవిత్రమైన, నిష్కలంకమైన, నిజమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లల్ని, అలాగే విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం మొదటి విషయం. అంటే నిజమైన అవసరం కలిగిన వారికి పరామర్శించడం, లేకపోతే వారి అవసరంలో సహాయం చేయడం, లేదా వారిని పరామర్శించడం నీ నోటి మాటల ద్వారా. అవసరంలో ఉన్నవారు, ఇక్కడ దిక్కులేని పిల్లలు రాయబడ్డారు, విధవరాండ్ర ఆ రోజుల్లో వాళ్ళే. కానీ ఈ రోజున నిజంగా అవసరంలో ఉన్నవారు, తిండి లేక, తిప్పలు లేక, ఇబ్బందులు, వారిని నువ్వు ఖచ్చితంగా పరామర్శించాలి. ఒక పెళ్ళింటికి వెళ్ళకపోయినా కానీ చావింటికి వెళ్ళు. వాళ్ళు ఎవరైనా సరే, అన్యులైనా సరే, ఎవరైనా సరే, అక్కడికి వెళ్ళి భోజనం చేయమంటలే, ఏం చేయమంటలా, అటు చేస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ అక్కడ ఒకవేళ పెళ్ళింటికన్నా, నీ అన్యుల పెళ్ళింటికన్నా మానే, కానీ చావింటికి మాత్రం చాలా మంది మానేస్తున్నారు. చాలా దుర్భరమైన పరిస్థితి. వాళ్ళు అవసరంలో ఉన్నారు ఆ సమయంలో, నీ మాటలు కావాలి. ఆ సమయంలో నీ బంధువులుగా ఉన్నారు కాబట్టి నీ మాటలు కావాలి, పరామర్శ కావాలి వారి ఇంట్లో. కాబట్టి నువ్వు అక్కడ ఏం చేస్తావు అనేది పక్కన పెట్టు, ముందెళ్ళి పరామర్శించు. తినకుండా వచ్చేది వచ్చేయి, కానీ నువ్వు వచ్చావా లేదా అనేది వస్తారు. అతని దగ్గరికి వెళ్ళరు, చావు దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు? నీ పరామర్శన మాటలు నీకు కావాలి. అక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరంలో నువ్వు నిలబడ. నువ్వు సహాయం చేయగలిగితే చెయ్యి, చేయకపోయినా నీ మాటల ద్వారా అవతలని పరామర్శించంటుంది బైబిల్. ఇంకోటి ఏం చెప్పింది తెలుసా? ఇహలోక మాలిన్యం తను కాపాడుకోవాలి. అంటే పాపం నీకు అంటుకోకుండా నిన్ను కాపాడుకోవాలి. పాపం అంటుకోకుండా నిన్ను కాపాడుకోవాలి. ఎలా అంటే బురదగుంటుంది, సరేలే పోదాం అనుకుని పోతే బురద అంటుకుంటుంది. లేదని పక్క నుంచి కొంచెం ఇబ్బంది అయినా, ఇరుకైనా, అక్కడ రోడ్ లేకపోయినా, తప్పులున్నా కొంచెం అలా నడవగలిగితే బురద అంటుకోదు. అందరూ నడిచిపోతున్నారు, నేను కూడా పోతానని బురద నుంచి పోతే బురద అనుకో. ఈ లోకం అనే బురదలోంచి, పాపం అనే బురద నీకు అంటుకుంచుకోవడం, కొంచెం పక్క నుంచి కష్టంగా నడిచి వెళ్ళాలి. కొంచెం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, తిరిగి వెళ్ళు. షార్ట్ కట్లు ఎదుక్కోకు జీవితంలో. ఈ లోక మాలిన్యం నీకు అంటకుండా నువ్వు కాపాడుకో అంటే
చేప ఉంది, సముద్రంలో ఉండే చేప. అది ఉప్పులోనే ఉంటుంది, ఉప్పు నీటిలోనే ఉంటుంది. కానీ బయట తీసి దాన్ని వండుకోవాలంటే ఉప్పు వేయాలి, ఉప్పు లోపలికి వెళ్ళదు. అలాగే నీ పాప లోకంలో నువ్వు ఉంటున్నప్పటికీ పాపం నీ చుట్టూ జరుగుతున్న నీలోక పాపాన్ని రానివ్వకు. అదే పవిత్రమైన నిష్కలంకమైన భక్తి. ఇవన్నీ నీళ్ళు లేకుండా, ఏవి దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి చిత్తం చేయకుండా, దేవుణ్ణి నమ్మకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, అవసరంలో ఉన్న వారికి పరామర్శించకుండా, ఈ లోక పాపం అంటుకోకుండా, అంటే పాపం అంటించుకోకుండా ఉంటే కనుక నీలో భక్తున్నట్టు. లేదు నేను ఈరోజు భక్తుణ్ణి, 2 సంవత్సరాల నుంచి నేను భక్తులుగా ఉన్నాను అంటే కనుక ఒక వాక్యం చెప్పి నేను ముగించేస్తా. యాకోబు పత్రిక 1:26 ఎవడైనాను నోటు కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకుని ఎలా వాని భక్తి వ్యర్థం చేస్తా. నువ్వు గనక నేను భక్తుణ్ణి, ఏమీ లేకుండా నేను భక్తుణ్ణి అంటే ఎలా నువ్వు భక్తుడిని, ఎలా నేను భక్తుణ్ణి? ఇవన్నీ కలిగి ఉంటేనే మనం దేవునికి భక్తి కలిగిన వారమే అంటాం, భక్తుడు మనం పిలిపించుకుంటాం. ఈ భక్తి మన జీవితాల్లో ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నిజంగా మార్పు చెందుదాం, ఇవన్నీ కలిగి ఉందాం. అంతేగాని నేను భక్తుడిని, నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మా తల్లిదండ్రులు మా భక్తిలోనే ఉన్నాం. భక్తి ఏంటా భక్తి? ఏం చేస్తే వస్తుందా భక్తి? నువ్వు కానుకలు ఇస్తానో రావట్లేదు, ఏంటి ఆదివారం వచ్చేస్తానో రావట్లేదు నీకు భక్తి. ఇవన్నీ నీలో కలిగి ఉంటేనే వస్తుంది భక్తి. కాబట్టి నువ్వు భక్తులను మాత్రం అనుకోకు ఇవి లేకుండా, ఎందుకంటే వాని భక్తి వ్యర్థం. ఇవన్నీ లేకుండా ఇవన్నీ కలిగి ఉందాం, నిజమైన భక్తులుగా ఉందాం. అప్పుడే ఖచ్చితంగా మనం చేసే ప్రార్థనలు అంగీకరించబడతాయి, మన మనవులు నెరవేర్చబడతాయి, మన కార్యములు జరుగుతాయి. ఇన్ని ఆశీర్వాదాలు నెరవేర్చబడాలంటే భక్తుడిగా దేవుడిని ప్రేమిస్తే, తిరిగి ఆయన ముందే ప్రేమిస్తున్నాడు అనుకో, ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి భక్తి కలిగి ఉందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమేడ తండ్రి, నీకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి దేవా, నన్ను సంధించినందుకు వందనాలు. నా జీవితాల్లో గొప్ప మార్పు దాచి, నా బ్రతుకులో గొప్ప మార్పు దాచి, ఏ పరిస్థితుల్లో నేను మార్చబడాలో దేవా నువ్వు మాట్లాడావు. నేను భక్తుని అనుకుంటున్నానేమో, నా భక్తి అంత అయ్యా అయినా నువ్వు మాట్లాడావు. నేను ప్రేమించాలని మాట్లాడావు ప్రభా, నిన్ను దేవాన్ని చిత్తం చేయాలని మాట్లాడావు, నమ్మాలని మాట్లాడావు, ప్రార్థించమని మాట్లాడావు, ఈ లోక మాలిన్యం అంటకుండా ఉండాలని మాట్లాడావు. ఇవన్నీ నాలో దయచేయి, అవసరంలో సహాయం చేయమని మాట ఇవన్నీ నాకు తెచ్చేసి నన్ను కూడా ఏదో చిన్న భక్తుడిగా నువ్వు అంగీకరించి బలపరిచి దీవించి నీ ఆశీర్వాదాలు వెలువ మా జీవితాలకు దయచేయమని యేసు నామమున తండ్రి. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి, వారిని చూడమని చెప్పండి. అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ తెలియచేయండి, ప్రార్థన వస్తువులు తెలియచేయండి. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. వందనాలు.